యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. The book of Isaiah chapter 51 and verse 11. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందములు గలవారై దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. ఈ మాట అందరూ నాతో చెప్పండి. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. చాలాసార్లు మనం దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తాం, ప్రభువా నా జీవితంలో ఒక సమస్య తొలగిపోనట్లుగా సహాయం చేయి. తొలగిపోవాలి. ఇంగ్లీష్లో ఫ్లీ అవే అనే మాట అక్కడ వాడాడు. సారో అండ్ గ్రోనింగ్స్ ఆర్ మౌర్నింగ్స్ షల్ ఫ్లీ అవే అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథంలో ప్రియులారా చాలా బలమైన వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటే ఒక దైవజనుడు లెక్కగట్టి సుమారుగా ఒక 8,000 వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయని లెక్కగట్టాడు, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు. నేను కూడా ప్రతి ఉదయకాలం ఒక వాగ్దానం డీల్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలు పైబడే రోజుకు ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఎన్నో శ్రేష్టమైన అంశాలు బైబిల్లో పొందుపరచబడి ఉన్నాయి. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన వైపు మనం తిరిగినప్పుడు దేవుడు మనకు ఎలాంటి ఆశీర్వాదాలు కుమ్మరిస్తారో, మన మీద ఎలాంటి ఫేవర్ ఉండబోతుందో చాలా స్పష్టంగా లేఖనాల్లో చాలా మాటలు చదువుతున్నాను. ఈ 51వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా చదవండి. అలా చదువుతున్నప్పుడు మనం చేయగలిగినవేవో మనం చేయగలిగితే దేవుడు మన పట్ల ఎలాంటి అద్భుతాలు చేస్తాడో స్పష్టంగా రాయబడింది. దేవుని చేత విమోచింపబడిన వారిలో సంగీత గానము లేదా సంగీతనాదం ఉంటుంది. వారి తలల మీద నిత్య సంతోషం ఉంటుందని. మా 2వ కుమార్తె పేరు నిత్య కదా, మీలో చాలామంది తెలుసు. ఒకసారి మా అమ్మగారు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తూ, ప్రభువా అనేక మందిని నిత్య నరకం నుండి తప్పించిన ఆయన అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ఏడుముఖం పెట్టేసిద్ది. నిత్య పెట్టేసి వాళ్ళ మమ్మీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి, మరి నా పేరేంటి అలా పెట్టారు అంది. ఏం పెట్టామమ్మా, బాగానే ఉంది కదా, నిత్య అంటే ఇటర్నల్ కదా అంటే, లేదు నాని ప్రార్థన చేస్తుంది నిత్య నరకం అని. మరి ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. అది ఇటర్నల్, నిత్య అంటే ఇటర్నల్, ఎవర్ లాస్టింగ్. దేవుని ప్రజల మీద నిత్య సంతోషం ఉంటుంది అన్నాడు. ఈ ఆనందం కొద్ది కాలం ఉండిపోయేది కాదు. డబ్బు ఉన్నప్పుడు కొంతమంది సంతోషం ఉండొచ్చు, కానీ డబ్బు పోయిన తర్వాత మరలా సంతోషం పోతుంది. ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు చాలామంది సంతోషంగా ఉండొచ్చేమో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలామంది సంతోషంగా ఉండొచ్చేమో, కానీ ఏమున్నా లేకున్నా దేవుడు మనతో ఉంటే మనలో నిత్య సంతోషం ఉంటుంది. పౌలు శీలలు ఫిలిప్పీ చెరసాలలో దెబ్బలు తిని కూడా ప్రభువులో ఏం చేశారు, వాళ్ళు ఆనందించారు. పాటలు పాడారట. పాటలు ఊరకనే రావు కదా, పాటలు ఎప్పుడు వస్తాయి అంటే సర్వసాధారణంగా సంతోషంగా ఉన్నప్పుడు పాటలు వస్తాయి, దుఃఖంలో కూడా పాటలు వస్తాయి. ఆ పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒకవేళ మనమే కనుక పౌలు శీలల ఆ పరిస్థితులు కనుకుంటే మనం పాడే పాటలు ఎవరైనా వింటే 10 మందికి అక్కడే సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. మనం పాడే పాటలు అలా ఉంటాయి. ప్రభువా నువ్వు ఉన్నావా, ఉంటే ఎక్కడున్నావు నాయన, కళ్ళు మూసుకున్నావా, నేను కనబట్టలేదు అసలు అని రకరకాలుగా రాసిద్దు మనమైతే పాటలు. కానీ దేవుని బిడ్డలు, దేవుని సేవకులు దేవుని సల ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. ఆ పాటలు, కీర్తనలు, ప్రార్థనలు అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చాయి. ఈరోజు మన జీవితాల్లో నిత్యానందాన్ని ఇచ్చే దేవుడు, అంత మాత్రమే కాకుండా దేవుని చేత విమోచింపబడిన వారిలో దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతాయి అనే మాట అక్కడ రాయబడింది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఆయా సందర్భాల్లో మంచు కురుస్తూ ఉంటుంది. ఆ స్నోఫాల్ అనేది ఉంటుంది కొన్ని దేశాల్లో. రాత్రి అందరూ పడుకుంటారు, ఉదయానికి ఆ ఇంటి ముందంతా మంచు పెరిగిపోయి ఉంటుంది. ఒక 2 అడుగులు లేదా కొన్నిసార్లు 3 అడుగులు. మొన్న ఎక్కడో వింటున్నాను, అమెరికాలో 10 అడుగులు వచ్చేసిందంట. 10 అడుగులు అంటే ఆ ఇంటి పైకప్పు దాటేసి వెళ్ళిపోతే ఇంట్లోంచి ఎవరు బయటకు రావడానికి కూడా అవకాశం లేనంత పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. అయితే ఆ పర్టికులర్ కార్పొరేషన్ వారు కానీ మున్సిపాలిటీ వారు కానీ ఉదయాన్నే లేచిన తర్వాత ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఒకలాంటి సాల్ట్ ఉంటుంది. ఆ సాల్ట్ పట్టుకొచ్చి ఆ మంచు మీద వేస్తారు. ఆ స్నో మీద వేయగానే అదంతా నీళ్ళలా కరిగిపోయి ఆ ప్రక్కనున్న డ్రైనేజీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, తొలగిపోతుంది, మంచు తొలగిపోతూ ఉంది. కొన్ని పరిస్థితులు తొలగిపోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంతమందికి శరీరంలో గడ్డలు ఉంటాయి, ట్యూమర్స్ కానీ సిస్టులు కానీ ఇలాంటివన్నీ కొన్ని దేహాల్లో ఉంటూ ఉన్నప్పుడు డాక్టర్లు వాటిని
తొలగించాలమ్మా అంటారు, వాటిని తీసేయాలని చెప్పి ఒక సర్జికల్ ప్రాసెస్ ద్వారా వాటిని తొలగిస్తూ ఉంటారు. మన జీవితాల్లో ఉన్న అడ్డుబండలు, మన జీవితంలో ఉన్న ప్రతికూలతలు, ప్రతిబంధకాలు తొలగించబడాలని మనందరం ఆలోచన చేస్తున్నాం. ఈరోజున చాలామంది దేవుని మార్గంలో నడవాల్సింది పోయి లోకసమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం ద్వారా వారు రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. నీ రోగం తొలగిపోవాలంటే ఇలా చేయాలి, నీ కష్టాలు తొలగిపోవాలంటే వీటిని చేయాలి, వాటిని చేయాలని చెప్పి రకరకాల విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పి మోసయుక్తమైన పనుల్లో చాలామంది నడిపిస్తున్నారు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే విమోచింపబడిన వారై ఉంటారో వారిలో ఉన్న దుఃఖాన్ని, నిట్టూర్పును తొలగించే బాధ్యత దేవుడు తీసుకుంటాడని. ఈరోజు నువ్వు విమోచింపబడ్డావా? ఇది ప్రశ్న. నువ్వు రక్షణ పొందేవా? ప్రభువుకు నీ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించావా? ఇట్స్ గుడ్ దట్ యు ఆర్ కమింగ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని సందుకు వస్తున్నావు, చాలా మంచిదే. చక్కగా పాటలు పాడుతున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ విమోచింపబడిన అనుభవం నీలో ఉందా? ఎప్పుడైనా దేవుని సందుకు వచ్చి ప్రభువా నా పాపముల నుండి, అపరాధముల నుంచి విడిపించుమని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? పేతురుభక్తుడు అన్నాడు, మనందరం కూడా పితృపారంపర్యమైన వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మనం వెండి బంగారంలో ఉంటే క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమును నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డాం? విమోచింపబడ్డామని మీరు ఎరుగరా అన్నాడు. మీకు తెలియదా ఆ విషయం? మనం వెండి బంగారాల చేత విమోచింపబడలేదు. పాత నిబంధనలో ఎవరినైనా ఒక బానిసను విడుదల చేయాలంటే వెండిని ఇచ్చి కొనుక్కునేవారు, లేదా బంగారం ఇచ్చి విడిపించేవారు. కానీ యేసు ప్రభు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని మన కోసం కార్చారు. సిలువలో యేసు ప్రభు కార్చిన అమూల్య రక్తం ద్వారా మనందరం విమోచింపబడ్డాం. దాన్ని ఇంగ్లీష్లో రిడెంప్షన్ అనే మాట వాడారు. రిడీమ్ చేయబడ్డాం. రిడీమ్ చేయబడ్డం అంటే ఆ ప్రతిబంధకాల నుంచి బయటికి లాగబడడం. దేవుడు మనందరినీ తీసుకొచ్చారు. ఇలా విమోచింపబడిన వారి జీవితాలట దుఃఖాన్ని, నిట్టూర్పును దేవుడు తొలగిస్తాడు అనే మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.